హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శృతి కిచెన్ అండ్ బ్లాగ్స్ అండి. ఈరోజు వచ్చేసి రెస్టారెంట్ స్టైల్లో పన్నీర్ దమ్ బిర్యానీ ఇంట్లోనే ఈజీగా సింపుల్గా టేస్టీగా హోటల్ స్టైల్లో ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. చాలా టేస్టీగా ఉంటుందండి, బట్ కొంచెం లెంతీ ప్రాసెస్ అండి. బట్ ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా రెస్టారెంట్లోనే వస్తుంది. దానికి కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి ఆలు, క్యారెట్, పుదీనా, కొత్తిమీర, టమాటో ప్యూరీ, ఆనియన్, 2 మిర్చి, హోల్ గరం మసాలా, ఫ్రైడ్ ఆనియన్స్ ఇవన్నీ తీసుకున్నానండి. నేను వచ్చేసి ముందే కట్ చేసి పెట్టుకున్నాను. కట్ చేసి చూపించానంటే అది కొంచెం లెంతీ ప్రాసెస్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందే కట్ చేసి పెట్టుకున్నానండి, అందుకే మీకు ఇలా చూపిస్తున్నాను. అండ్ చాలామంది ఏంటంటే ఆలు, క్యారెట్ దీంట్లో యాడ్ చేయరండి, ఓన్లీ ఆనియన్, టమాటోతోనే చేస్తారు. బట్ నాకు మాత్రం ఇలానే ఇష్టం అండి, చాలా టేస్టీగా ఉంటుంది. వెజ్జీస్ వేస్తేనే అది కొంచెం బిర్యానీలా అనిపిస్తుంది. సో ఫైనల్ ప్రాసెస్లోకి వచ్చేద్దాం. ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ పెట్టేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ కోసం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ దీంట్లో యాడ్ చేయాలి. యాడ్ చేశాక కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అండి. ఫ్రైడ్ ఆనియన్ చేయడానికి కొంచెం 5 to 10 minutes టైం పడుతుంది. ఇది ఇలా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయ్యాక కొంచెం బ్రౌన్ షేడ్ వచ్చేంతవరకు ఫ్రై చేయాలండి. బట్ బిర్యానీలోకి ఫ్రైడ్ ఆనియన్స్ మెయిన్ అండి. ఇన్ కేస్ ఫ్రైడ్ ఆనియన్స్ మనం చేయకుండా స్కిప్ చేసామనుకోండి అసలు టేస్టే ఉండదు బిర్యానీ అని నా ఫీలింగ్. సో ఫైనలీ ఫ్రైడ్ ఆనియన్స్ రెడీ అయిపోయింది. తర్వాత అదే ప్యాన్లో ఆయిల్ వేసేసుకొని పన్నీర్ ముక్కలు క్యూబ్స్లా కట్ చేసుకున్నానండి. కొంచెం సాల్ట్, కొంచెం కారము దానిపైన స్ప్రింకిల్ చేసుకోవాలి. స్లోగా స్మూత్గా కలుపుకోవాలండి. ఎక్కువ స్పీడ్గా కలుపుకున్నాం అనుకోండి క్యూబ్స్ అనేవి విరిగిపోయి సపరేట్ అయిపోతాయి. సో స్లోగా కలుపుకోవాలి. సో పన్నీర్ రెడీ అయిపోయిందండి. అలాగే 2 గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకున్నానండి. ఒక బౌల్లో దానికి సరిపోయిన వాటర్ తీసుకొని సాజీరా, 2 ఇలాచి అండ్ దాచిన చెక్క అండ్ కొంచెం ఆయిల్ అండి, అండ్ రైస్కి సరిపడా సాల్ట్ కూడా ఒక 1 స్పూన్ యాడ్ చేసుకున్నానండి. ఎందుకంటే రైస్కి టేస్ట్ మెయిన్ సాల్టే అండి. తర్వాత కొంచెం ఒక హాఫ్ చెక్క లెమన్ పిండుకున్నాను. లెమన్ పిండడం వల్ల ఏంటి అంటే రైస్ పొడి పొడిగా అతుక్కోకుండా ఒకదానికొకటి నీట్గా వచ్చేస్తుంది. తర్వాత ఒక ప్యాన్ పెట్టేసుకొని హోల్ గరం మసాలా చూపించాను కదండి, అవన్నీ ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకోవాలి. సాజీరా, లవంగాలు, ఇలాచి, దాచిన చెక్క, కసూరి మేతి, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్, మిర్చి, ఆనియన్, నేను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం యాడ్ చేశానండి. అది మీకు ఫస్ట్ స్టార్టింగ్లో చూపించలేదు. 1/2 టేబుల్ స్పూన్ అండి. ఇది నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను, బయటది అస్సలు ప్రిఫర్ చేయం మేము. అండ్ ఇది కొంచెం ఫ్రై అవ్వాలంటే, లేదంటే పచ్చి వాసన వస్తుంది. అండ్ 2 టమాటోలు ముందే కట్ చేసి పెట్టుకొని ప్యూరీ చేసి పెట్టేసుకున్నాను, అది కూడా యాడ్ చేసేయాలి. ఇలా ఆయిల్ అంతా బయటకు వచ్చేసేంత వరకు ఉడికించాలి. తర్వాత ఆలు 1/2 కప్ క్యారెట్ తీసుకున్నాను, అది కూడా కొంచెం ఫ్రై అయ్యేంత వరకు దానిలో యాడ్ చేసుకొని ఫ్రై అయ్యేంత వరకు ఉంచుకోవాలి. తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ మెయిన్ అండి. ఇలా పొయ్యిరింపుకి వేసేటప్పుడు, పొయ్యిరింపు అంటారు, పోపు అంటారు ఒక్కొక్కరు, ఇలా యాడ్ చేసుకోవాలి. అది దీంట్లో యాడ్ చేసుకోవడం వల్ల చాలా టేస్టీ ఉంటుంది. సాల్ట్ కొంచెం యాడ్ చేశాను, రైస్లో యాడ్ చేశాను, దీంట్లో యాడ్ చేశాను. అండ్ మళ్ళీ దీంట్లో మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఒక బౌల్ తీసుకొని ఒక 1 స్పూన్ కర్డ్ వేసుకున్నానండి. కర్డ్, ఉప్పు, కారము, గరం మసాలా, కొంచెం బిర్యానీ మసాలా అండి యాడ్ చేసుకొని ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలి, లంప్స్ లేకుండా. అండ్ ఇంకోటి చాలామంది ఏంటి అంటే బిర్యానీలో డైరెక్ట్ ఉప్పు కారం వేసేస్తారండి, అలా టేస్ట్ రాదు. ఇలా సపరేట్గా కర్డ్లో మిక్స్ చేసుకుంటే అది ఒక టేస్ట్ ఉంటుంది. నేనే పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయ్యాను ఈ విషయంలో అయితే. దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. తర్వాత ఇలా యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకొని కొంచెం బాగా బాగా ఉడికించి ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు ఉడికించాలండి ఇలా. సో ఫైనల్గా మన మసాలా అయితే రెడీ అయిపోయిందండి. అండ్ తర్వాత వచ్చేసి మనం పన్నీర్ ఫ్రై చేసుకున్నాం కదా, అవి కూడా ఒకసారి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఎంబడే దించేసేయాలండి. ఎక్కువసేపు ఉన్నామనుకోండి అంతా పాడైపోతుంది, మ్యాష్ అయిపోతుందండి పన్నీర్. తర్వాత రైస్ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది, స్ట్రెయిన్ చేసేసుకున్నాను. సో ఒక ప్యాన్ తీసేసుకొని ఇట్లా ఒక లేయర్గా రైస్ వేసుకోవాలండి. నేను రెగ్యులర్గా ఇదే ప్యాన్లో చేస్తాను, అందుకే మీకు కూడా దీంట్లోనే చూపించేస్తున్నాను. మనం పక్కన పెట్టుకున్న ప్రిపేర్ చేసుకున్న మసాలా ఉంటుంది కూడా, అది కూడా ఒక లేయర్లో వేసుకోవాలి. అండ్ తర్వాత వచ్చేసి ఇంకో లేయర్ కూడా రైస్ వేసుకొని దానిపైన కూడా మనం పక్కకు పెట్టుకున్న మసాలా ఉంటుంది కదా, ఆ మసాలా యాడ్ చేసుకొని కొంచెం కొత్తిమీర, పుదీనా ఇలా 2-3 లేయర్స్లా చేసుకొని కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ ఇవన్నీ యాడ్ చేయాలండి. యాడ్ చేశాక
కొంతమంది మనకి ఎన్ని లేయర్స్ వస్తే అన్ని లేయర్స్ అండి, ఆ లేయర్స్ యాడ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. పక్కకు పెట్టేసుకున్న తర్వాత ఒక హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ స్ప్రింకిల్ చేశానండి, పైన మంచిగా దమ్ అవుతుంది. అండ్ తర్వాత ఫుడ్ కలర్ యాడ్ చేశాను, 2 టేబుల్ స్పూన్ల గీ కూడా యాడ్ చేశాను. గీ యాడ్ చేశాక లిడ్ పెట్టేసుకొని నేను ఒక హోల్ ఉంటుంది కదా, హోల్లోకి టిష్యూ పెట్టానండి. ఏంటంటే దానివల్ల దమ్ నీట్గా అవుతుంది అండ్ బయటికి రాదు గాలి అనేది. సో పర్ఫెక్ట్గా దమ్ అవుతుంది. దమ్ అనేది 15 మినిట్స్ ఎగ్జాక్ట్లీగా ఎగ్జాక్ట్గా పెట్టాలి. సో పర్ఫెక్ట్గా పొడిలాగా వచ్చేస్తుందండి. అండ్ ఓపెన్ చేసిన ఎమ్మడే ఓపెన్ చేయొద్దండి, ఒక 10 మినిట్స్ గ్యాప్ ఇచ్చి ఓపెన్ చేసి సర్వ్ చేసుకోవాలి. ఫైనల్గా మన పన్నీర్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. బాయ్ బాయ్.